2 టైర్ కేక్ ఏమో కానీ కిందైతే పడేలాగే ఉన్నాను ఈసారి. మరి ఈసారి ఏ ఫ్లేవర్ అండి? చాక్లెట్ ఫ్లేవర్ అయితే చేస్తున్నాను. అది కూడా 1.5 kg అన్నమాట. కొంతమంది అక్క విప్పింగ్ క్రీమ్ ఎక్కడ దొరికిద్ది అక్క అనేసి అడుగుతున్నారు కదా. సూపర్ మార్కెట్ లో దొరికిద్దండి మన దగ్గరలో. అలానే ఆన్లైన్ లో అయితే క్రీమ్ దొరకదండి. ఓన్లీ విప్పింగ్ పౌడర్ అయితే దొరికిద్ది అనమాట. మొదటిసారి 2 టైర్ కేక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం డౌట్ గా ఉంది. ఏదోలే ట్రై చేస్తే పోలే అనేసి మళ్ళీ ట్రై చేసేసాను అనమాట. ఫస్ట్ అయితే 1/2 kg టిన్ అయితే తీసుకున్నానండి. అది కూడా నా దగ్గర కరెక్ట్ గా లేదనమాట. అండ్ అలానే 1 kg టిన్ కూడా తీసుకున్నాను. క్రీమ్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇలా కిందకి వేసాం అనుకోండి, కింద పడకుండా ఉంటే పర్ఫెక్ట్ గా క్రీమ్ అయితే అయిపోయిందండి. చాక్లెట్ గనాచ్ అయితే అప్లై చేసేస్తున్నాను. నేను ఇంట్లోనే చాక్లెట్ గనాచ్ కూడా చేశానండి. ఒక విప్పింగ్ క్రీమ్ 160 రూపీస్ అయితే పడుతుందండి. అదే క్రీమ్ తోని మనం 2 kg కేక్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. 1/2 kg కేక్ బేస్ వచ్చేసి నేను సపరేట్ గా చేసుకున్నాను. అలానే 1 kg బేస్ కూడా సపరేట్ గా నేనైతే ఇట్లా ఐసింగ్ అయితే చేసేసానండి. ఇక్కడ చూడండి అసలైన ట్విస్ట్ అయితే ఎందుకో నాకు పైన టిన్ అయితే కొంచెం పెద్దగా అనిపించేసిందండి. ఫుల్ డెకరేషన్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా. ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. డెకరేషన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ నేను వేసుకున్నట్టు చాలా మంది స్క్రీన్ మీద ట్యాగ్ చేశానండి. 400 లో వచ్చేసింది. బాయ్.